డెలివరీ సమయంలో బంగారు రంగు కాంతి ముఖంపై పెడితే లైట్ వేశారనుకున్నాను. లైట్ తీసేయమని అమ్మని అడిగితే ఇక్కడ లైట్ ఏమీ లేదు అంది. ఆ కాంతిని తట్టుకోలేక నా కళ్ళు మూసుకుపోతున్నాయి. 2 గంటల పాటు కుండపోత వాన కురిసింది. గొప్పవాళ్ళు పుడితే వానలు పడతాయని విన్నాను. స్వామి ఆనందం ఒకవైపు, నా భర్త కన్నీళ్లు ఒకవైపు ఈ వానగా కురుస్తున్నాయేమో అనుకున్నాను. కడుపులో ఉన్నప్పుడు ఎవరి మాటలైనా వినిపిస్తే కదిలిపోయేది. సైలెంట్గా ఉంటే పడుకునేది. పుట్టిన తర్వాత ఆరోగ్యం బాగుండేది కాదు. సరిగ్గా పడుకునేది కాదు. పాలు తాగేది కాదు. స్వామి పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునేవారు. నాకు తెలిసేది స్వామి మనతోనే ఉన్నారని. ఈ ఒక్క పాపని పెంచిన కష్టంతో 4 పిల్లల్ని పెంచొచ్చు అని స్వామి అన్నారు. 3 సంవత్సరాలు దాటే వరకు తప్పదు అని అన్నారు. ఆ తర్వాత కొంచెం కొంచెం తిండి విషయంలో, ఆరోగ్యం విషయంలో బెటర్ అవుతూ వచ్చింది. తనకి చదువు నేర్పించాలని అనుకుంటే వాంతులైపోయేవి. తనని బంధించి ఏమైనా నేర్పించాలి అనుకున్నా, బలవంతంగా ఏదైనా చెప్పాలనుకున్నా వాంతులైపోయేవి. తన 7వ ఏట 2nd క్లాస్లో స్కూల్లో జాయిన్ చేశాం.